హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఎవరైనా ఈజీగా చేయగలిగేటువంటి ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో అరకప్పు ఉప్మా రవ్వ, అరకప్పు బియ్యపిండి, 1 కప్పు రాగి పిండి వేసుకొని కలుపుకోవాలి. అరకప్పు ఉప్మా రవ్వ, అరకప్పు బియ్యపిండి, 1 కప్పు రాగిపిండి, అంటే మొత్తంగా 2 కప్పుల పిండి అయిందండి. 2 కప్పుల పిండికి గాను 2.5 కప్పుల వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. అయితే వాటర్ మొత్తం ఒకేసారి వేసేసినట్లయితే పిండి అనేది ఉండకట్టేస్తుంది. అందుకని వాటర్ని 2-3 సార్లుగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఫైన్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. మీకు టైం ఉన్నట్లయితే ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ దోశలకి సోడా కానీ పెరుగు కానీ వాడాల్సిన అవసరం లేదండి. అవేమీ వాడకుండానే చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇన్స్టెంట్ రాగి దోశలు అనేవి చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా 2.5 కప్పుల వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు పక్కనుంచుకున్న తర్వాత పిండి అనేది ఇలా నానిపోయి ఉంటుందండి. మనం ఇందులో ఉప్మా రవ్వ వేసాం కాబట్టి పిండి కొంచెం గట్టిగా అయి ఉంటుంది. కాబట్టి దోశలు వేసుకునే ముందు మరొక అరకప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తంగా 3 కప్పుల వాటర్ అనేది పట్టాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దోశల్ని ఇలా పల్చగా వేసుకోవాలి. పిండి అనేది దోశలు వేసే ప్రతిసారి కలుపుతూ వేసుకోవాలి, లేదంటే పిండి అడుక్కు వెళ్ళి వాటర్ అనేది పైకి వచ్చేస్తాయి. పిండి బాగా జారుగా వాటరీ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే దోశలు పల్చగా బాగా క్రిస్పీగా వస్తాయి. దోశ వేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని అన్ని వైపులా బాగా ఎర్రగా అయ్యే వరకు ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. దోశ వేసేటప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలి. అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్ని వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకున్నట్లయితే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రాగి రవ్వ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు